నిబంధన ప్రతి ఒక్కరితో చేస్తాడు ప్రభు. ఇప్పుడు అది అర్థం అవ్వటమే కష్టం. అర్థం అవ్వకపోవటం వల్లే చాలా ఫేజెస్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది అబ్రహాం. ఎందుకంటే అబ్రహాంకి నిబంధన చేస్తున్నాడు, కానీ ఈ కాంట్ గెట్ దట్ సిచ్యువేషన్. ఆ నిబంధన ఏంటో పట్టుకోలేకపోతున్నాడు అబ్రహామే. మీతో దేవుడు నిబంధన చేయటువంటి చిన్న విషయంగా తాటు ఊడిపోద్ది. హల్లెలూయా. కానీ నీకు ఆ నిబంధన అర్థమైందా, నువ్వు తాట ఒలుస్తావు. హల్లెలూయా. ఆ నిబంధన అర్థం కాకుండా చేస్తుంటది సాతాను. అబ్రహాముకి అర్థం కాల చాలా సందర్భాలు. అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. అబ్రహాము జీవితంలో 4 దశలు గడుస్తాయి. అబ్రహాము 12వ అధ్యాయంలో అతని ట్రావెల్ ఆరంభమవుతుంది. అబ్రహాము 12వ అధ్యాయంలో ఒకలా ఉంటాడు, 15వ అధ్యాయంలో ఒకలా ఉంటాడు, 17వ అధ్యాయంలో ఒకలా ఉంటాడు, 22వ అధ్యాయంలో ఒకలా ఉంటాడు. 22వ అధ్యాయంతో అతని లైఫ్ ముగిసిపోయింది. మరణించలా, అతనికి నిబంధన అర్థమైపోయింది. అప్పటి వరకు నిబంధన అర్థం కానంత వరకు తిప్పుతూనే ఉంటాడు. నేను ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ఎందుకంటే తల్లి గర్భమును